ఆస్తి కోసమే తులసిని పెళ్లి చేసుకున్నాను. కానీ తులసికి నిజం తెలిసిపోయి నన్ను చీకొట్టి వెళ్ళిపోయింది. నీల తులసి ఆనందుల కూతురే దుర్గా. ఇప్పుడేమంటావత్తయ్య? ఇంకా నేను వీడి కూతురుననే నమ్ముతున్నావా? ఇంకా నా తల్లి తప్పు చేసిందనే అనుకుంటున్నారా? మీరు ప్రతిసారి నా తల్లి పతితా అంటుంటే కాదు 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 అని గొంతెత్తి అరవాలనిపించింది. కానీ అరవలేకపోయాను. వీడితో నిజం చెప్పిస్తేనే గాని మీరెవరూ నమ్మరు అని నాకు అర్థమైపోయింది. అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తూ అవమానాల్ని భరిస్తూ వచ్చాను. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, ఇంకా నేను ఈ జేడి కూతుర్ని అనుకుంటున్నారా? చెప్పండి చెప్పండి అత్తయ్య, చెప్పండి. రే బసవా, ముందుకొస్తే చంపేస్తాను. అమ్మా నిలమా. ఎవరైనా ముందుకొస్తే దీన్ని కాల్చి పారేస్తాను. పదా. రావద్దు. చెప్పేది మీకే. రావద్దు. చంపేస్తా. నీలా అమ్మా నీలా. అమ్మా నీలా. పోనీ. రేయ్ రేయ్ జేడి, ఇన్ని రోజులు నువ్వు బ్రతుకుంది నీల తులసి ఆనందుల కూతురని చెప్తావని. ఈ రోజు ఆ అవసరం కూడా తీరిపోయింది. రేపు నీ ఆయుష్ కూడా తీరిపోతుంది. పోరా పో. ఎంత దూరం పోతావో పో. నువ్వు ఏ దారిని పోయినా అది నీ చావుకే దారి తీస్తుంది. పారిపోతున్నాడు పిరికి నా కొడుకు.
అమ్మ నీలమ్మ, పదమ్మా. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? నీకింకా నమ్మకం కలగడం లేదా? నీల నీ అన్న కూతురమ్మా. ఊరంతా దేవుళ్లా కొలిచి ఆనందమయ్య కూతురు. నిజంగా జేడీ కూతురయ్యుంటే వాడు అలా నీలని చంపాలని చూస్తాడా? నీలని అడ్డు పెట్టుకుని వాడి ప్రాణం కాపాడుకునేవాడా? అవును పిన్ని, నీల మీకోసం, మీ ప్రేమ కోసం మీ ఇంటికొచ్చిందే కాని మీ మీద పగతో కాదు. అవునమ్మా, నీలకు మేం తప్ప వేరే ప్రపంచమే లేదు. ఎప్పుడైతే మీరంతా ఉన్నారని తెలిసిందో మీ అందరినీ చూడాలని, మీతో కలిసిపోవాలని ఎంతో ఆరాటపడింది. కాని తన తల్లి నీడను కూడా ఆ ఊరు అసహించుకుంటుందని తెలిసి కృంగిపోయింది. ఎలాగైనా ఆ నిందను చెరిపేసి తులసమ్మ మంచితనాన్ని మీకు తెలియచేయాలనుకుంది. దానికోసమే ఇన్ని రోజులు కష్టపడుతూ వచ్చింది. నీల కాబట్టే ధైర్యంతో ముందడుగు వేసింది కాని ఇంకొకరి వల్లైతే అది సాధ్యమై ఉండేది కాదు. తను మీలో ఒకరిగా ఉండాలని, తన తల్లిని మీకు దగ్గర చెయ్యాలని ఎంతో తపన పడింది. ఒంటరి పోరాటం చేసింది. ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంది. మీలో ఉన్న పగని ప్రేమగా మార్చాలని ఎంతో ప్రయత్నించింది. అంతేగాని నీల ఏ తప్పు చెయ్యలేదు. ఆ జేడీ నీలకే కాదు, నాకు అన్యాయం చేశాడు పిన్ని. నా పానిని నాకు దూరం చేశాడు. కన్న కొడుకులో విషం నింపి మా ఇద్దరి మధ్య సమస్య సృష్టించాడు. అవునమ్మా, దానికి నేనే సాక్ష్యం. నన్నటం పెట్టుకునే ఆ జేడీ ఇదంతా చేశాడు. నా మావని నేను అనుమానించేలా చేశాడమ్మా. వాడొక నీచుడమ్మా. వాడి కడుపున నీల పుట్టడమేంటమ్మా? మా నీల ముత్యమమ్మా. అవునండి, నీల చాలా మంచిది. వాళ్ళమ్మ గుణమే తనకొచ్చింది. తులసి కూడా మీ నుండి దూరం అయ్యాక మీ గురించి నాతో చెప్పుకొని బాధపడింది. తను అమెరికాలో ఉన్నా ఎప్పుడూ మీ గురించే మాట్లాడేది. తనని మీరు అపార్థం చేసుకున్నారని, ఎప్పటికైనా మీకెదురుపడి తను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలని తాపత్రయపడేది. ఆ జేడీ నుండి తన కొడుకుని కాపాడుకోవడానికే తను ఇన్ని రోజులు అందరికీ దూరంగా ఉంది. ఇప్పుడు కూడా తన కూతురికి ఆపదుంది కాబట్టే తను ఇండియాకు వచ్చింది. నీలని కాపాడుకుంది. అత్తయ్య, మీరు నమ్మాలను లేకపోతే నమ్మించాలను మేమిదంతా చెప్పడం లేదు. మీరు
నన్ను తప్పు పట్టినా నేను బాధపడను. కానీ ఏ తప్పు చేయని మా అమ్మని మాత్రం అపార్థం చేసుకోకండి అత్తయ్య. ఎన్ని రోజులు అబద్ధంతో మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. అమ్మ నీలా, క్షమాపణ అడగాల్సింది నేనమ్మా. సొంత అన్న కూతురు మీదే చేయి చేసుకున్నాను. అంతకన్నా పాపం ఇంకే ఉంటాదమ్మా. అనుమానం నా కళ్ళని మూసేసినదమ్మా. అందుకే నా అన్న రక్తాన్ని కూడా గుర్తుపట్టలేకపోయినాను. అన్న ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తులసిని అపార్థం చేసుకున్నాను. చెయ్యని నేరానికి నీ తల్లిని నిందించినాను. మా అపోహ పోగొట్టడానికి వచ్చిన నిన్ను నిలదీశానమ్మా. మీ మనసు కష్టపెట్టి మా అన్న ఆత్మ ఘోషించేలా చేసినాను. నన్ను క్షమించు నీలా. మావా, పాణి దొరక్కపోతే మన పరిస్థితి ఏంటంటావు? అంటే నా ఉద్దేశం, నీ కొడుకు కోపగ్రస్తుడై మన ఇద్దరి మీద విరుచుకుపడ్డాడే అనుకో, మన పని అప్పడమేగా. ఒరేయ్, మనం మాత్రం ఇలా జరుగుద్దని కలగన్నామా ఏందిరా? రోజు వెళ్ళి చూస్తూనే ఉన్నాం కదరా. అలా అని చెప్తే నీ కొడుకు ఊరుకోడుగా. ఇద్దరు ఉండి ఏం చేస్తున్నారని ఊరి తీస్తాడు. ఒరేయ్, నేను వాడి తండ్రినిరా. ఆయన కూడా పానికి తండ్రే మావా, ఆ విషయం మర్చిపోకు. పాణి కనపడలేదంటే మనం కూడా కనపడం. బావా, ఏంటిది? అరే భలే గుర్తుపట్టావే. కోతి పనులు చేసేది నువ్వే. ఇవి కోతి పనులు కావు, చిలిపి పనులు. బావా మరదల మధ్య ఉండే క్యూట్ ఎమోషన్స్. ఏంటి? అదే, బావా మరదల మధ్య ఇలాంటి ఆటలు సరదాగా ఉంటాయి. ఆహా, సినిమాలు చూడలేదంటే? సినిమాల్లో చూసేది రియల్ లైఫ్ కాదు కదా. అందుకే రియలిస్టిక్ గా ఉండాలని. ఒరే సూర్య, నీలా
రే నువ్వేం చేస్తుండవురా ఇక్కడ? ఊరికే అమ్మా, మాట్లాడుకుంటున్నాం. మాట్లాడింది చాలు గాని ఇంక నువ్వు. ఏ నేనెందుకు వెళ్ళాలి? నేను నా మేనగోడలతో మాట్లాడాలిరా. మాట్లాడు, నేనేం ఆపడం లేదే. అయినా నేను బయటికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరికి బోల్డ్ అంత టైం దొరుకుతుంది, అప్పుడు మాట్లాడుకోవచ్చుగా. ఇప్పుడే రావాలా? ఏమైనాదిరా నీకు? నేను రావటం తప్ప? తప్పంటే తప్పు కాదు, కానీ కానీ లేదు ఆనా లేదు. నేను నా మేనగోడలతో 24 గంటలుంటా. నీకేమిరా నొప్పి? అది కాదమ్మా. ఇందుకేరా నేనుండొద్దన్నది. చూసినావా, వచ్చినప్పటి నుంచి ఒక్క మాటన్నా నా బంగారంతో మాట్లాడించినావా? ముందు నువ్వు బోరా పో. అబ్బో, మాట్లాడుకోండి, బాగా మాట్లాడుకోండి. అత్తయ్య, నువ్వు నన్ను నమ్మావు కానీ మావయ్య నమ్ముతారంటావా? ఎందుకు నమ్మడమ్మా? ఆయనకి ఆయన బావ ఆనందంటే ప్రాణం. నువ్వు ఆయన కూతురు అని తెలిస్తే ఎగిరి గంతేస్తాడు. నిన్ను తన కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటాడమ్మా. నువ్వే చూస్తావుగా. మావా, లైన్ ల్యాండ్ అవుతోంది. ఇక మన లైఫ్ ఎండ్ అయిపోయినట్టే. సాగు దగ్గరకు వస్తున్నట్టుంది. వచ్చారు మావా. నీ మాటలు నమ్మి నేను హాస్పిటల్ వెళ్ళినందుకు నాకు జరగాల్సిందే జరిగింది. అసలు నిజమో అబద్ధమో అని ఎంక్వైరీ చేయరా? డైరెక్ట్ గా నాకు ఫోన్ చేసి పానీ కనిపించడం లేదని చెప్పేయడమేనా? డాక్టర్ ఫోన్ చేసి హాస్పిటల్లో నీ మనవడు కనపడటం లేదని ఫోన్ చేస్తే నేను నీకు చేశాను రా. రై, ఇంతకీ ఏమైనాదిరా? పానీ దొరికినాడా? పానీ కాదు, నేను దొరికిపోయానా నీలకి? ఏంటి బావా నువ్వు అనేది? నువ్వు నీలకి దొరికిపోయావా? అవును, అడ్డంగా దొరికిపోయాను. పానీని వాళ్ళే హాస్పిటల్ షోరూమ్ లో దాచేసి కనపడ్డం లేదని కలర్ ఇచ్చి నన్ను రప్పించడం కోసం నీకు డాక్టర్తో ఫోన్ చేయించారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే నువ్వు నాకు ఫోన్ చేశావు. నేను ఎగేసుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ మరి పానీ ఏమైనాడురా? అది తెలియడం లేదు నాయనా. ఓడిపోయాను నాన్న, మొదటిసారి ఓడిపోయాను. ఆ నీళ్ళ నుండి తప్పించుకొని వచ్చాను. ఏందిరా నువ్వు అనేది? నీల ఆనంద్ కూతురేనని నేనే దుర్గమ్మందు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకాసేపుంటే నన్ను తీసుకెళ్లి ఊరందరి ముందు నిలబెట్టి మరీ నాతో నిజం చెప్పించేవాళ్ళు. ప్రాణం మీద తీపితో పగవాళ్ల ముందు తల దించుకొని తప్పించుకురావాల్సి వచ్చింది. ఎట్లా అనగలుగుతున్నావురా ఆ మాట? అసలు మగాడివేనా నువ్వు? పౌరుషం లేదా నీకు? నా కడుపున ఎట్టా పుట్టినావురా? ఆడదాని చేతిలో ప్రాణం పోయేదాకా తెచ్చుకున్నావా?
సిగ్గు లేదురా నీకు? ఇందుకేనా నువ్వు ఇన్ని రోజులు నీ కొడుకు దూరంగా ఉండాది? నేను చీకట్లా ఉంటాను, నేను నీళ్ళ బతుకుని చీకటి చేస్తాను అన్నావు. ఇదేనా నువ్వు బుడిసినాది? ఏం బగలు తీసినావనిరా నువ్వు నా కొడుకు అని చెప్పనీకి? రేపు జనమంతా సిద్ధప్ప కొడుకు సింహం అనుకున్నావు, కానీ చీర కట్టుకొని తిరగటానికి కూడా పనికిరాడు అని అంటా ఉంటే తల ఎక్కడ పెట్టుకోమంటావురా? సీమలో పుట్టినోడివే కదరా, ఏమైందిరా నీ పౌరుషం? ఇలా గన్ను పెట్టి నిజం చెప్తావా చస్తావా అంటే ఎవడైనా ఏం చేస్తాడు? చెప్తాననే అంటాడు. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి బాగానే ఉంటుంది, ప్రాణాల మీదికొస్తే పక్క తడిసిపోతుంది. పానీకి యాక్సిడెంట్ జరగకుంటే అన్నీ నేను అనుకున్నట్టే జరిగేవి. కానీ ఆ నీల అన్ని తారుమారు చేసింది. తెలివిగా ప్లాన్ చేసి నాతో తాను ఆనంద్ కోతరన్న విషయం దుర్గా ముందు చెప్పించింది.